ఓకే మాస్టర్స్. ఈరోజు కూడా ప్రతిరోజులాగా కథ చెప్పుకొని, సారాంశం తీసుకొని అప్పుడు ధ్యానం చేసుకుందాము. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక భార్యాభర్తల కథ అనమాట. మనకి జీవితంలో గూడా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు అవుతూనే ఉంటాయి. మన రియాక్షన్ ఎలా ఉంటది? ఒకళ్ళేదైనా అన్నా కూడా, ఒకళ్ళేదైనా తప్పు చేసినా కూడా మన రియాక్షన్ ఇమ్మీడియేట్‌గా మనము ఆన్సర్ చేసేస్తాం బ్యాక్. ఆన్సర్ బ్యాక్ చేస్తాము. అంటే సమాధానం ఇచ్చేస్తాము. "ఓహ్! నువ్వింత, నువ్వింతే, నువ్వెప్పుడు ఇంతే, ఇలానే చేస్తావు" అని మాట్లాడతాము. సో, అందుకని అవన్నీ తొలగించుకునే ప్రయత్నము ఈ కథ మనకి చాలా మంచి జ్ఞానాన్నిస్తుంది. అయితే ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉండేవారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అంటే ఒకళ్ళకొకళ్ళు ఒక మాట అంటే ఇంకొకళ్ళు దాన్ని ఫాలో అయిపోయేవారు అంతే. చాలా, చాలా ప్రేమగా ఉండేవారు. అయితే వాళ్ళు ఆహ్, ఒకరోజు వాళ్ళు కొంచెం డబ్బులు పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని డబ్బుల విషయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారనేసి అతని దగ్గర ఒక ఆవుండేది. ఆ ఆవు చాలా హ్మ్, వీక్‌గా అయిపోయిందనమాట. అంటే బక్క చిక్కిపోయింది. ఎక్కువ పాలివ్వట్లేదు. ఏం జేయట్లేదు. ఇంకా వాళ్ళు పోషించుకునే స్థితిలో లేరు. అయితే అతనేం జేస్తాడు, ఆ ఆవుని తీసుకెళ్ళి అమ్మేద్దాం అనుకుంటాడు. వాళ్ళ భార్యతో చెప్తాడు. సరే పర్లేదు వెళ్ళు ఆవుని అమ్మేసేయి అని అంటది. వాళ్ళ భార్య గూడా ఏమనదు. సరే ఎంతో కొంత ఒస్తది గదా! అని అంటది. పొద్దున్నే కొంచెం గంజి తాగేసి బయలుదేరతాడు. బయలుదేరంగానే కాస్తంత దూరం వెళ్ళంగానే ఎవరో కనిపిస్తారు. కనిపించి అంటారు, "అదేంటి మీరు ఆవుని తీసుకెళ్తున్నారు" అంటే, ఈ కథంతా చెప్తాడు. "ఇట్లా ఆవుకి ఇట్లా ఇది లేదు. మేము పోషించే స్థితిలో లేము." ఇది అది అనంగానే, "సరే నా దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని మీరు తీసుకోండి. గుర్రం ఎందుకైనా మీకు పని చేస్తది కదా! మీకు ఇంకెక్కువ డబ్బులొస్తాయి. ఆవుని నాకిచ్చేయండి" అని అంటాడు. అనంగానే సరే ఏదో బావుంది కదా! గుర్రమయితే చక్కగా మనము ఇంట్లకెళ్ళొచ్చు. ఎక్ అంటే పిల్లలు ఆడుకుంటారు. ఎక్కి నడిపించొచ్చు. ఆవునైతే పోషించలేకపోతున్నాం గానీ, గుర్రం అంటే ఒక బొమ్మలాగా గదా! ఇంట్లో చాలా పనులు జేయొచ్చు. అది అమ్ముకున్నా మంచి డబ్బులొస్తాయని సరే అని ఏం చేశారు మార్పిడనమాట. ఆవునిచ్చేసి గుర్రాన్ని తెచ్చుకుంటాడు. గుర్రాన్ని తెచ్చుకొని గుర్రం ఎక్కి చెల్ చెల్ అనంగానే అది కదలదు. ఆ గుర్రం ముందుకెళ్ళదు. ఎందుకెళ్ళట్లేదు అని కొంసేపు అటు ఇటు దానికి చెప్పి ముందుకెళ్ళు అని మాట్లాడుతుంటే తనకర్థమైందేంటంటే ఆ గుర్రం గుడ్డిది. అంటే ఆ గుడ్డి గుర్రాన్ని ఇతనికిచ్చేసి ఎళ్ళిపోయాడతను ఆవును తీసుకొని. అయ్యో రామా! ఉన్నది కాస్త పోయింది అనుకోని ఇంకా మళ్ళీ సరే ఎంతో కొంత మార్పిడి చేసుకొని మళ్ళీ ఏదో తెచ్చుకుందాంలే కొంచెము అని అనుకుంటాడనమాట. అనుకోని ఎళ్తాడు. ముందుకెళ్ళంగానే ఒక ఒక ఆహ్, కోడి, కోడి పట్టుకొని ఒకతను వెళ్తూ ఉంటాడు. ఆ కోడి పట్టుకొనెళ్తుంటే ఆహ్, ఆహ్, అతనడుగుతాడనమాట. "ఏంటి మీరు గుర్రాన్ని పట్టుకొనెళ్తున్నారు" అంటే, "ఈ గుర్రము ఆహ్, పెద్దగా పని చేయట్లేదు. ఇది కన్ను పోయింది దీనికి. ఇది ముందుకెళ్ళట్లేదు. గుడ్డిది గుర్రము. ఎందుకు పనికిరాదు. దీన్నేదో మార్పిడి చేసుకొని ఇంకేదైనా తెచ్చుకుందామని ఎళ్తున్నాను" అంటాడు. అనంగానే అతనంటాడు, "అయ్యో! దానిదేముంది నా దగ్గర ఒక కోడుంది కదా! నా ఫ్రెండ్ దగ్గర ఒక పొట్టేలంటే ఒక ఇది అంటే మన షీప్ అంటారు గదా! అట్లాంటిదనమాట. అది ఉంది. ఆహ్, మేక లాంటిది. అదొక రకమైన మేక. అదుంది. అది తీసుకోండి. అది తీసుకొని ఎందుకంటే 2 తీసుకోండి. ఎందుకంటే మీకు గుర్రం గదా! మాకేమో 2 ఉన్నాయి. ఇదేంటి కోడి పుంజు చక్కగా ఫైటింగ్ జేస్తది. అన్నీ జేస్తది. మళ్ళీ ఇంకా మీకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది. చాలా మంచిగా మీరు వాడుకోవచ్చు" అని అంటాడంట. అని ఇంక మళ్ళీ ఆ పొట్టేలుంది గదా! అది గూడా చాలా పని జేస్తది. చెప్పినవన్నీ చేస్తది. అని ఏదో చెప్తాడు. చెప్పి మొత్తానికి ఆ రెండిటిని ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్‌ది, తనది కలిపిచ్చేసి ఆ గుర్రాన్ని తీసుకెళ్తాడు. తర్వాతేం తెలిసింది, ఆ కోడికేమో కాలిరిగిపోయిందని, ఆ పొట్టేలుకి కూడా అది కూడా సరిగ్గా లేదు. వీక్‌గా అయిపోయింది ముసలిది. అయితే ఏం చేయాలో తెలీదు. తెలీక ఇంక సరే ఈ 2 ఉన్నాయి గదా! పక్కకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసుకుందాము. ఇంకేదైనా వస్తదేమో అనేసి ఆహ్, హ్మ్, ఆఖరికి ఒక ఒక ఇంకో ఆవు కనిపిస్తదనమాట. అయితే ఎందుకు ఈ ఆవుంది అని అనుకునేటప్పటికి అతను అంటాడు, "ఈ ఆవు ముసలిదయిపోయింది. అందుకనే నేను ఇచ్చేయలేను" అంటే, "సరేలే ముసలైతే ఆవేముంది ఏదో ఒకటి ఆవు కొంచెం బానే ఉంది గదా! కొంచెం మేపితే ఏదైనా ఇస్తదేమో, ఇంకేదైనా చేస్తదేమో పని. హ్మ్, ఆవుకి ఆవు వచ్చిందనుకోవడానికైనా కొంచెం చెప్పుకోవడానికైనా బావుంది గదా! మరీ ఆవునమ్మేసి ఇవేవో పాడైపోయిన యానిమల్స్ అన్నీ తెచ్చుకున్నాను, జంతువులను తెచ్చుకున్నాను. ఇవి పని గూడా చేయట్లేదు ఈ జంతువులన్నీ" అని అనుకుంటాడు మనసులో. అనుకోని సరేలే అని ఆ 2 ఇచ్చేస్తాడు. ఇంకో ఆవును తెచ్చుకుంటాడు. ఆవును తెచ్చుకోంగానే
ఆవుకి అసలు చాలా వీక్ అయిపోయింది, ముసలిదయిపోయింది అనేటప్పటికి కొంచెం అన్నం పెడదాం అదే ఏదైనా గడ్డి పెడదామని చూసేటప్పటికి దానికి పళ్ళు లేవు. అయ్యో! ఇదేంట్రా బాబు ఇలాంటివి తగిలాయని చెప్పి ఒకటి తర్వాత ఒకటి ఇట్లానే అవుతున్న కొద్దీ ఇంక లాస్ట్‌కి ఏం చేస్తాడు ఆఖరికి ఆ మిగిలిపోయిన ఆవు ఒకటి ఏదైతే మిగిలిపోయిందో లాస్ట్‌కి అక్కడొక పూటకూళ్ళమ్మ ఉందనమాట. "ఏం జేస్తావు" అంటే, "ఇదిగో ఈ ఆవుని తీసేసుకో నువ్వు. ఎంతో కొంత నాకొక రూపాయివ్వు. రూపాయివ్వు లేపోతే నాకొక భోజనం బెట్టు. నేను పొద్దునెప్పుడో బయలుదేరాను. ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఆకలేస్తుంది" అనంగానే ఆమె ఏం చేసిద్దంటే, ఒక ప్లేట్‌లో పెట్టిద్దనమాట. అన్నీ ఒక అన్నం, కూర, ఏదో ఇంత స్వీటు, ఇంత చారు అంతా ఏదో పెట్టి పెరుగేసి ఇచ్చిద్ది. ఆ ప్లేటంతా ఇవ్వంగానే అప్పుడే పక్కనే ఒకతను అయ్యా! నేనేమో ఇంత ముసలాడిని. నా వల్ల గావట్లేదు. నేను పో అసలు 3 రోజులయింది నేను అన్నం తినక. ఆహ్, పైగా నాకు ఒంట్లో గూడా బాలేదు. ఎక్కడైనా పడిపోయేలాగున్నాను. ఇంక ఈరోజే నా లాస్ట్ దినం అయిపోద్దేమో. నేను అన్నం తినకపోతే ఇలానే అవుతుందేమో నాకింక. ఇంక చనిపోతానేమో. ఇంక ఆల్‌మోస్ట్ చావు బ్రతుకులోకొచ్చేసినట్టు నాకనిపిస్తుంది. కొంచెం మీరు తెచ్చుకున్నారుగా ప్లేటు. నాకు ప్లేటంతా వద్దు. ఒక్క ముద్ద పెట్టండి. ఎందుకంటే ఆకలి తీరాలి కొద్దిగా. ఆ ఒక్క ముద్ద పెట్టండి. నేను తింటాను. నాకు సరిపోతది అంటే, తినకి చాలా జాలేస్తది అతని మీద. అతని మీద జాలేసేసి ఆ ప్లేట్ అతనికిచ్చేస్తాడు. నేను పొద్దున్న గంజి తిన్నాను. రోజు ప్రతి పూట నాకు అన్నం దొరుకుతుంది ఎలాగో అలాగా. సరే ఏముంది కనీసం గంజి తాగాను. ఆ అబ్బాయి అది కూడా తినలేదంటున్నాడు కదా! 3 రోజుల నుంచి. పోనీలే ఒక పూట ఖాళీగుంటే కడుపు ఏమైద్ది? ఏం పర్లేదు. ఇంటికెళ్తే నా పెళ్ళాం ఎంతో కొంత అన్నం పెట్టిద్ది. సరే ఇంకేదో ఒకటి కానీ అనేసి ఆ ప్లేట్ అతనికిచ్చేసి అతను ఎళ్ళిపోతాడు. ఇంటికెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళ ఆవిడొస్తది. "అయ్యో! వచ్చారా? రండి. కాళ్ళు చేతులు కడుక్కోండి. అన్నం పెడతాను. పొద్దుననగా బోయారు. ఏమైంది? ఏం జేశారు?" అని అడుగుతది. అడంగానే అంటాడు ఫస్టు. ఆవును మార్పిచ్చి నేను గుర్రాన్ని తెచ్చుకున్నాను అంటే ఆమంటది, "అయ్యో! మంచిదేనండి గుర్రం తీసుకొచ్చారు. కనీసం గుర్రంతోటి ఇంకేమైనా ఇట్లా చేసుకోవచ్చు. మనం పిల్లలు ఆడుకుంటారు గుర్రంతోటి. ఇంటి ముందు గూడా బావుంటది గుర్రం ఉంటే" అని అంటది. "ఇంకెక్కడ గుర్రం? గుర్రం పోయింది. ఆ! గుర్రం పోయి నాకు అది ఒక అతనెవరో కోడిని, ఇది పొట్టేలునిచ్చారంటే, అవేనా మంచివి గదండీ! ఇంకేదో మనం పని జేసుకోవచ్చు వాటితోటి కొంచెం హెల్ప్ చేస్తాయి. కొంచెం ఈ ఇటు అటు తిరుగుతుంటాయి. ఏదో అని అంటదనమాట. అనంగానే అదెక్కడుంది? అది గూడా బోయింది. ఇంకో ముసలావునిచ్చారు. అంటే పోనీలెండి మన ఆవుకి పోయి ఆవే వచ్చింది గదా! ఆవుకి వచ్చిందంటే, ఆవుకి పళ్ళు లేవు అని అంటాడనమాట. అనంగానే, అయ్యో! మరి ఏం జేశారు అంటే, ఆవుని ఇచ్చేసాను. ఇచ్చేసి ఒక ప్లేట్ అన్నం తెచ్చుకున్నాను అంటే, పోనీలెండి మీరు అన్నమైనా తిన్నారు. పొద్దున్న అసలు అన్నం గూడా తినలేదు. నేనెంత బాధపడ్డానో గంజి తాగిపోయారు పొద్దున్నే అనేసి మీ కడుపైనా నిండింది గదా! పోనీ దానికి మించిన సంతోషం ఏముంది? ఏం పర్లేదు ఆవు పోతే పోయింది. మీరు కడుపు ఫుల్‌గా తిన్నారు. నాకంతే చాలు అంటది. అనంగానే అతనంటాడు, "ఇంకెక్కడ కడుపు, ఇంకెక్కడ తిండి, నేనేమి తినలేదు అతనికిచ్చేసానంటే" అసలు మీరు చేసింది చాలా మంచి పనండి. మీరు చేసినందువల్ల మనకెంతో పుణ్యమొస్తది. మీరు తినకుండా వేరే వాళ్ళకి పెట్టారు గదా! అంటే ఏంటి మీ మనసు మంచిది. ఇంత మంచి మనిషిని నేను పెళ్లి చేసుకున్నాను. నా అదృష్టం అండి మీరు. నా బంగారు కొండండి మీరు అని చక్కగా అలా భర్తకు మెచ్చుకొని చక్కగా ఉన్న ఇంట్లో వండిన అన్నము, కూర అన్నీ మంచిగా పెట్టి ఇద్దరు పడుకుంటారు. పడుకోంగానే పొద్దున్న లేవంగానే ఎందుకో తెలీదు ఇంటి బయటికి వచ్చి చూడంగానే అక్కడొక గుర్రం, ఒక ఆవు, ఒక ఆహ్, ఆహ్, ఏవేవైతే పోగొట్టుకున్నాడో ఒక మంచి ఆహ్, పుంజు, అట్లానే పొట్టేలు అదవన్నీ కాకుండా ఒక ప్లేటు, ఆ ప్లేటు నిండా బంగారు నాణాలు అన్నీ అక్కడ పెట్టుంటాయి. వీళ్ళకర్థం గాదు ఎవరు బెట్టారు ఇవన్నీ అని. అయితే చూసేటప్పటికి ఇది ఆహ్, ఊర్లో అడుగుతారనమాట. ఎవరు పెట్టారు? ఏంటి? అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. చూస్తూ ఉంటారు. ఎవరు చూస్తే అయితే ఊరు రాజుగారనమాట. ఏం జేశారు? ఈ రాజ్యంలో అందరికంటే నీతిపరులు, దయాగుణులు అంటే దయతో కూడిన వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా సన్మానించాలి అని అనుకుంటాడు. కాకపోతే ఎళ్ళినప్పుడు ఎవరు కనిపించలేదతనికి. అంటే మంచిగా గలిగిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఆయనే ఆ ముసలాయన ఎవరో గాదు రాజుగారే ఆ వేషం యేసుకొని అలాగా టెస్ట్ చేస్తున్నారనమాట. అంటే అలాంటి వాళ్ళు మన రాజ్యానికి చాలా ముఖ్యమని. అయితే ఈ కథ ఆ కథలాగా వింటే బావుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. మన అందరికీ తెలిసిందే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటి అందులో అంటే, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఆ భార్యాభర్తల సంబంధం. ఇప్పుడు అదే పని మన ఇంట్లో గనుక ఎవరైనా చేసొచ్చారనుకోండి,
ఆ ఫస్ట్ అమ్మిన కోడి నుంచి, లేకపోతే ఫస్ట్ అమ్మిన ఆవు నుంచి చెప్తున్నప్పుడు, కథ చెప్తున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటది? ఆ! అనుకున్నా. నువ్వు ఇట్లానే చేస్తావనుకున్నా. నువ్వు మంచి బంగారం లాంటి ఆవును తీసుకుపోయి ఈ కుంటి గుర్రాన్ని తీసుకొస్తావా? లేకపోతే గుడ్డి గుర్రాన్ని తీసుకొస్తావా? చూడు ఇప్పుడు మన పిల్లలకెట్లా? ఇవేం చేస్తాము? మనమెట్లా బ్రతుకుతాము? ఉన్న ఆవును గూడా పోగొట్టాము అని మొదలెడతాం. ప్రతి ఒక్క దగ్గర నుంచి కామెంట్ చేస్తూనే ఉంటాం. తిడుతూనే ఉంటాం. మనం అక్కడ సిట్యుయేషన్ మొత్తం వినడానికి కూడా ప్రయత్నించం. చాలామంది అంతే. నేను అంతే. ఆ స్టోరీ చెప్తున్నంత కొద్దీ అది అలానే అనిపిస్తది. అయ్యో! ఇది పోయిందా? అది పోయిందా? అని. లాస్ట్‌లో ఏమవుతది? అప్పుడు కూడా అంతా అయిపోయింది. సరే తిన్నావంటే, ఇంత దానికి ఆవు నమ్ముకొని నువ్వు తిన్నావా ప్లేటు? ఏదో ఒకటి జంతువు తీసుకురావాల్సింది గదా! ఇప్పుడు తినకపోతే ఏమైంది? ఇంటికొచ్చాక నేను పెడతా గదా! అని గూడా అనేవాళ్ళుంటారు. కానీ ఆ భార్య చూడండి ఎంత చక్కగా అసలు పోనీలెండి మీరు చేసింది మంచి పనే. నువ్వు హ్యాపీగా ఉన్నావు. అంతే చాలు. ఇంకేం అవసరం లేదు. నువ్వు తిన్నావు కడుపు నిండా. ఇంతకు మించి ఏం అవసరం లేదు. అని ఎంతో ధైర్యాన్నిచ్చింది. అంటే ధైర్యంతో పాటు నువ్వు చేసింది మంచి అని ఒక వాలిడేషన్ గూడా ఇచ్చింది. అంటే తప్పేం లేదు నువ్వు చేసిన దాంట్లో. నువ్వు చాలా మంచి పని చేసావు. పోతే పోయింది ఆవు ఏముంది మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ ఈ కాలం అంటే ఈ కాలం గాని, ఏ కాలంలో అయినా ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉంటున్నారంటే వాళ్ళకి కావాల్సింది ఈ అండర్‌స్టాండింగ్. అంటే ఈ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇంత అవగాహన లేదులే మా మా భర్తే గదా! ఏం పర్లేదులే అన్నంత అవగాహన ఉండాలి. ఆ ప్రేమ, ఆప్యాయతలు ఉండాలి. అంతేగాని అదిగో నీకు ముందే జెప్పాను. నువ్వు ఇట్లాంటి పని జేసుకొస్తావు నాకు దెలుసు. నువ్వన్నీ పోగొట్టుకొనే వస్తావు అని మనం ఈజీగా మాటలనేస్తాం. ఒక్కసారి ఆ సిట్యుయేషన్ ఆయన ఆయన మోసపోవాలని ఎవరికుంటది? అనుకోకుండా మోసపోయాడు. సరే ఇప్పుడేం జేస్తాం? అంత నమ్మకం లేకపోతే ఆవిడే ఎళ్లుండాల్సింది ఆహ్, అమ్ముకోడానికి. అంతే గదా! తనేం జేసింది తను వెళ్ళలేదు. ఆ భర్తని పంపించింది. పంపించినప్పుడు తను ఆ పని జేసుకొనొచ్చాడు. తనకి తీరినట్టుగా తన ఆలోచన ప్రకారం ఆ సమయానికి తగ్గట్టుగా ఆయన పని జేసుకున్నాడు. అంతే కదా! మరి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. లేదంటే మనం జేసుకోవాలి ఆ పని. మనమేం జేస్తాము పని అప్పజెప్తాం. పని అప్పజెప్పి పని సరిగ్గా చేయకపోతే మళ్ళీ మాటలంటాం. మనకొకళ్ళ మీద నమ్మకం లేపోతే మనమే జేసుకోవాలి పని. చాలా మంది ఇళ్లలో జరిగేదిదే. నేను మా పిల్లల పని అప్పజెప్పానండి మా ఆయనకి సరిగ్గా చేయలేదు అంటారు. కరెక్టే. వాళ్ళకి తోచినంత వాళ్ళు చేశారు. మనం ఏ రోజైతే వాళ్ళు చేసిన దానికి రెస్పెక్ట్ ఇస్తామో, ఆ రోజే మన జీవితం బావుంటుంది. మనము అన్నిటికంటే ముందు మనం సుఖంగా ఉంటాం. మనం ఉన్నత స్థితికి వెళ్తున్నట్టు. అంటే అందరిని అర్థం చేసుకునే స్థితికి వస్తున్నాం మనం. మన ఎమోషన్స్, మన ఇగో అంటే అహాన్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నామనమాట. ఆ స్టేజ్‌కి వచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఇక మిగతాదంతా కథలో అంతా నార్మలే. మంచికి మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తే మంచి జరుగుతుంది. అది బాగా తెలిసిపోయింది. కానీ దానికంటే ముఖ్యమైనదేంటంటే వాళ్ళ భార్యాభర్తల మధ్యన బంధము. భార్యాభర్తలే గాదు. ఆ దాంట్లో తల్లి, కొడుకున్నా మనం తిట్టేవాళ్ళం పిల్లల్ని. "ఏంట్రా ఈ బుద్ధి లేని పని చేసుకొచ్చావు" అని. తల్లి కూతురున్నా అంతే, తండ్రి కొడుకున్నా అంతే, తండ్రి కూతురున్నా అంతే. ఎవరైనా ఇద్దరు మనుషులున్నారంటే అక్కడ గ్యారంటీగా అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంటే ఒకళ్ళ పక్కన ఒకళ్ళకి గౌరవం ఉండాలి. పోనీలే వాళ్ళకున్న స్థితిలో వాళ్ళు చేశారు అన్న అవగాహన ఉండాలి. ఏ రోజైతే అది తెలుసుకుంటామో మన జీవితం ఇంకా సుఖంగా అవుతుంది మాస్టర్స్. సో, ఇది ఈరోజు మన కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక చక్కగా మనం ధ్యానం చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు
ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని
కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు
ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా
బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.